సంవత్సర కాలంలో చూసుకుంటే ఎన్నో శుక్రవారాలు దాదాపు 52 శుక్రవారాలు మనం చూస్తామండి. అయితే ఈ యొక్క శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా మనం అంటాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు మరణించిన దినాన్ని మనం గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం కదండి. అయితే మన ప్రియులు ఎవరైనా చనిపోయినప్పుడు బ్లాక్ డే అని కానీ లేదంటే చీకటి దినం అని కానీ మనం పిలుస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఇంకా ఆయన మరణాన్ని మనం ఎంత ఈ మరణించిన ఆయన దినాన్ని మనం ఎంత దుఃఖపడాలి, విచారం వ్యక్తం చేస్తూ ఎంత దుఃఖంగా మనం పరిగణించుకోవాలి కదండి. కానీ ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి మనం దేవుని సన్నిధిలో ఉన్నామండి. ఎందుకంటే ఆయన యొక్క మరణము మనందరికీ ప్రయోజనకరం. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. కాబట్టి ఆయన మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన మరణాన్ని పొందారు. కాబట్టి మనము ఎంతో భాగ్యవంతులుగా మనం ఎంచుకోవాలి. ఈ దినం మనం ఈ క్షణం ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. అయితే శిలువ మరణం అనేది ఆయన శిలువ పైన మరణించారని మనందరికీ తెలుసు. ఆ శిలువ మరణం అనేది ఎంత కఠినంగా ఉంటుందో చూసాం. ఇంబుడే కూడా చెప్పారు కదా, చేతుల్లో మనకు ఒక చిన్న సూదిగానే ఏదైనా గుచ్చుకుంటేనే లేదంటే అది చిన్నది ఏదైనా దెబ్బ తగిలితే మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి కదండి. ఆయన పరిపూర్ణ మానవునిగానే ఉన్నప్పుడు ఆయన శరీరం కూడా మనలానే ఉంటుంది. మన వలె ఆయన శరీరం కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ఎంత బాధను అనుభవించారు మన కొరకే. ఒకవేళ నేను తట్టుకోలేను అని ఆయన చేయి తీసేస్తే, లేదంటే ఆ కాళ్ళు పెట్టి ఆ మేకులు కొట్టినప్పుడు ఆయన కాళ్ళు తట్టుకోలేక ఆయన కాళ్ళు తొలగించేసుకుంటే, ఆయన అలా చేయలేదు కదండి. మనందరి కొరకు ఆయన యొక్క బాధని భరించి సిలువ మరణాన్ని పొందారు. అయితే సిలువ మరణం అనేది అది ఒక స్లో పాయిజన్ లాంటిది అంటండి. అయితే ఇప్పుడు షూట్ చేస్తేనో లేదంటే ఉరి తీస్తేనో వెంటనే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. కానీ శిలువ మరణం అనేది ఒక మనిషిని మానసికంగాను శారీరకంగాను ఎన్ని రకాలుగా హింసించాలో, చిత్రహింసలు చేసి ఆ మనిషి ప్రాణాలు తీసేయడం అనేదే ఈ యొక్క శిలువ మరణం. అటువంటి మరణాన్ని ఆయన మనందరి కొరకు ఈ దినం ఆయన పొందారండి. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. అయితే దేవాదేవుడు సిలువకు అప్పగించినప్పుడు ఆయన ప్రవచనం లేఖనం నెరవేర్పు యెషయా 53లో వాక్యం, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు ఆయన. అయితే మనం ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క లేఖనము ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తాం. లూకా 23:33 నుంచి 43 వరకు మనం చూసుకున్నట్లయితే ఆ ఇద్దరి దొంగల మధ్యలోనూ ఆయన నేరస్తుడు కాదు, బైబిల్ చెప్తుంది. ఏంటి వాక్యంలో మనం చూస్తున్నాం, వాళ్ళు నేరస్తులని మనం చూస్తున్నాం. కానీ ఆయన నేరస్తుడు కాదు, ఏ దోషము లేదు, ఆయన ఏ నేరము చేయలేనటువంటి వాడు. కానీ ఆ లేఖన నెరవేర్పు ఆ ఇద్దరు దొంగల మధ్యలో ఆయన వేలాడదీయబడ్డాడండి ఆయన. అయితే ఇక్కడ చూస్తున్నాం లూకా 23:35-36 వచనాలు మనం చూసినట్లయితే ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆ కిందన ఉన్నటువంటి సేవకులు కావచ్చు, సైనికులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఆయన్ని హేళన చేస్తున్నారంటండి, అవమానిస్తున్నారంట. ఏంటి అంటే నీవు రాజు కదా, నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా అనేసి వాళ్ళు హేళన చేస్తున్నారంటండి. అయితే ఇద్దరు దొంగల్ని ఆయన మధ్యన ఉన్నారు, ఇద్దరు దొంగలు అటు ఇటు ఉన్నారు కదా. అయితే ఒక దొంగ అనుకుని ఉండొచ్చేమో, అంటే వారందరినీ చూసి నేను కూడా ఆ దొంగని దూషించాలి అని ఆయన మొదలు పెట్టాడేమో. 23:39 అంటాడు కదా, నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. అయితే అప్పటికే దేవుని గమనించినటువంటి ఆ యొక్క రెండో దొంగ ఏమన్నాడండి, అతన్ని గద్దిస్తూ 40వ వచనంలో అంటాడు కదా, ఈ యొక్క శిక్ష మనకు తగినదే, మనం ఈ శిక్షకు పాత్రులమే, కానీ ఆయన ఏ నేరము చేయలేదు. ఒకసారి చదువుదామండి 40వ వచనం. అంతే చాలు.
అయితే ఆయన ఏ తప్పిదం చేయలేదని ఆ యొక్క దొంగని గద్దించాడు. మొదటి దొంగని ఆ రెండో దొంగ గద్దించి, అంటే ఆయన రక్షకుడని ఆ సమయంలోనే ఆ దొంగ గుర్తించగలిగాడు. ఆ కొద్ది క్షణాల్లో. అంటే ఎలాగా ఆయన గుర్తించగలిగి ఉంటాడండి? మొదటి మాట ఆయన మాట్లాడారు. ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన ఎంత బాధను అనుభవిస్తున్నారు, కానీ ఆయన కోసం నేను ఇలా ఉన్నాను, నేను ఎంత బాధపడుతున్నానని ఆయన అనుకోకుండా, ఆయన వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని అడుగుతుంటే అతనికి ఎలా ఉండుంటుందంటే ఆ యొక్క పశ్చాత్తాపం, ఆ పాపాన్ని అతను గుర్తించాడు. తన పాపనని గుర్తించి ఆయనే మనల్ని రక్షించగలిగే దేవుడని ఆ కొద్ది క్షణాల్లోనే ఆ యొక్క రెండో దొంగ గమనించాడు. కాబట్టి ఆయన అతన్ని గద్దించి ఆ దేవుని వైపు, అంటే దేవుడు రాజ్యంతో వస్తాడని ఆయన ఎరిగాడు. కాబట్టి అతను ఏమంటాడంటే 42లో, దేవా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆ యొక్క రెండో దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతాడండి. అయితే దేవుడు ఏమంటాడు, వచ్చినప్పుడు నేను చూస్తానులే అని అనలేదు కదండి. వెంటనే 43వ వచనంలో చూస్తే అదే మన యొక్క ఈ దినం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన పలికినటువంటి రెండో మాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆయన మాటే కన్ఫర్మ్. ఆయన ఒక మాట్లాడాడంటేనే ఆ మాట అనేది కన్ఫర్మ్. ఆయన నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని ఆ యొక్క రెండో దొంగకి దేవుడు ఎంతో మంచి వాగ్దానాన్ని దయచేశారు. అంటే సదాకాలము నీవు నాతో ఉండే భాగ్యాన్ని నీకు కల్పిస్తున్నాను అనేటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని ఆ దొంగకి ఆయన దయచేశారండి. అయితే ఆ దొంగ అనుకున్నాడు, చివరి క్షణాలు, ఆ దొంగ ఎన్నో పాపాలు చేసిన వాడే, కానీ ఆ చివరి క్షణంలో తనకు వచ్చినటువంటి ఆ సమయాన్ని అతను వినియోగించుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని ఆ దొంగ ఉపయోగించుకున్నాడు. అంటే ఈ సమయం దాటిపోతే, లేదా ఈ సమయాన్ని నేను వదులుకుంటే నేను నరకంలోనికి వెళ్ళిపోతానేమో అని అతను గ్రహించగలిగాడు. కాబట్టి నేను ఆ దేవుణ్ణి క్షమించమని అడిగాడు. ఆ దేవుని రాజ్యానికి స్వతంత్రుడయ్యాడండి. అయితే దేవుని రక్షకునిగా ఆయన అంగీకరించాడు ఆ సమయంలో. అయితే ఆయన ఒక అవకాశాన్ని తీసుకున్నాడు. అయితే ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు కదా, ఇచ్చారు కూడా. మనం ఒక 2-3 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఈ యొక్క భయంకరమైన పరిస్థితిని దాటొచ్చాం కదా మనం. కోవిడ్ టైంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎవరు ఉంటారో ఎవరు చనిపోతారో తెలియనటువంటి స్థితి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తామో లేదో, ఎంతో భయంకరమైన ప్రతి ఒక్కరూ అనుభవించినటువంటి స్థితి. ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే, ఈ 2024 సంవత్సరంలో మనమందరం సజీవంగా ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఆయన మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా మనం అందరము కూడా ఎంచుకోవాలి, గమనించుకోవాలి, గ్రహించుకునే వారంగా మనం ఉండాలండి. అయితే 43లో ఆయన ఏమంటున్నారండి, పరదేశంలో ఉంటామని ఆయనకి మాట ఇచ్చారు కదా. పరదేశం అంటేనంటండి పర్షియన్ లాంగ్వేజ్లో ఒక ప్రియుడు తను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక ప్రియురాలతో గడిపేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అంటండి. అది ప్రత్యేకించబడినదంట. ఆ స్థలానికి ఎవరు కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. అంత ప్రత్యేకించబడినటువంటి స్థలముగా ఆ యొక్క పరదేశ్ అనేది చెప్పబడుతుంది. అంటే అటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలము, అంటే ఆయన ప్రేమించేటువంటి మనలందరికీ అటువంటి మంచి ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అదే పరలోక రాజ్యం. అయితే మొదటి దొంగ ఎందుకు తన అవకాశాన్ని కోల్పోయాడు, రెండో దొంగ ఎందుకు దేవునితో ఉండే భాగ్యాన్ని పొందుకున్నాడు. ఒకసారి మనం 2 విషయాలు చూసినట్లయితే, మొదటిగా అతను నేను పాపిని అని గుర్తించాడంటండి. తను పాపిని, లేదంటే తన పాప స్థితిని అతను గమనించుకోగలిగాడంటండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా మన పాప స్థితిని అంటే నేను పాపినా అని అనుకునే అవసరం ఎవరికి లేదండి. అయితే ఏ భేదం లేదు, అందరము పాపులమే. ఆయన కృప వలనే మనం ఈ క్షణం ఇలా ఉన్నాం. అయితే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం చేసినటువంటి కొన్ని వాటి వల్ల మనం ఎప్పుడైనా నేను పాపిని అని కానీ మన పాప స్థితిని మనం గమనించుకోగలుగుతున్నామా, గుర్తించుకోగలుగుతున్నామా? ఆ దొంగ వలె అతను వేరే వాళ్ళ వైపు చూడలేదు, అతని వైపు అతను చూసుకున్నాడు. మనమైతే ఏం చేస్తామండి,
ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అదే మానవ నైజం, అది మానవుని యొక్క స్వభావం ఏంటంటే తప్పు ఎవరిదైనా అవనివ్వండి ఎదుటివారి మీద నింద వేసేయడానికి, లేదంటే ఎదుటివారిపైన చేతులెత్తి చూపించడానికి. ఏదైనా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది అంటే భర్త అయితే నా భార్య వల్లే ఇలాగా, భార్య అయితే నా భర్త వల్ల ఇలాగా, లేకపోతే నా బిడ్డల వల్లే ఇలాగా. అంటే అసలు నా తప్పు ఏమైనా ఉందా, నేను ఈ సమస్యకు ఏమైనా కారణమా అని మనం ఎప్పుడైనా గ్రహించుకోగలుగుతున్నామా? ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో ప్రసంగాలు వింటాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. 32వ కీర్తన 5వ వచనంలో తీయొద్దులండి, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటున్నానని దావీదు భక్తుడు చెప్తున్నాడు. అయితే మనము కప్పుకునేవారుగా ఉన్నామా, ఒప్పుకునేవారుగా ఉన్నాం? ఒప్పుకునేవారుగా ఉండము సరికదా. మన పాపాలని, మన దోషాలని కప్పేసుకొని, మన తప్పుల్ని కప్పేసుకుంటూ ఉంటామన్నమాట. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, ఎన్నో నూతన సంవత్సరాలు వెళ్తున్నాయి, ఎన్నెన్నో వాగ్దానాలు, ఎన్నెన్నో తీర్మానాలు మనం తీసుకుంటాం. దేవుని సన్నిధిలో ఒక వాక్యం విన్నప్పుడు అనుకుంటాం, ఆ సమయంలో మనలో గొప్ప మారు మనసు వచ్చేస్తుంది. అనుకుంటాం ఆ సమయంలో, అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు, నేను ఈ మాట ఆ వ్యక్తితో నేను ఇలా ప్రవర్తించి ఉండకూడదు, లేదంటే ఆ వ్యక్తిని ఇలా అని ఉండకూడదు అని మనం ఎంతగానో ఆ సమయంలో పశ్చాత్తాపడుతూ ఉంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత మరలా మన స్థితి మామూలు అయిపోతుంది. అంటే అది ఎటువంటి పశ్చాత్తాపం అండి? మనకి ఫరో వంటి పశ్చాత్తాపం మనం అందరం కలిగి ఉన్నాం. ఫరో వంటి పశ్చాత్తాపం అంటే తెగులు వచ్చినప్పుడల్లా ఫరో నీ దేవుడు గొప్పవాడు, నీ జనాలను వదిలిపెట్టేస్తుందని అంటాడు, మళ్ళీ మామూలు అయిపోతాడు. అది క్లియర్ అయిపోయేసరికి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. కానీ తన కుమారుడు చనిపోయేటప్పటికి వదిలిపెట్టాడు, అయినా కూడా వారిని చంపడానికి ప్రయత్నించి వారి వెనకాల వెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడి అతను ప్రాణాలు కోల్పోయాడు. మనం కూడా ఇలా ఒక ఛాన్స్ దేవా, ఒక ఛాన్స్ దేవా, ఎన్ని ఛాన్స్లు అడుగుతాం దేవుని దగ్గర, ఏదో చేసేయడం, మరలా దేవుని నన్ను క్షమించి, మరలా నేను అటలను ఆ మాట మాట్లాడాను అని అనుకుని మరలా దేవుని దగ్గరికి రావడం, క్షమించమని అడగడం. ఇదే జీవితం అయితే ఫరో వంటి జీవితాలే మనందరికీ అయ్యి ఉండొచ్చు తర్వాత మనం. అయితే మనం అంటే దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఇదే అనుకూల సమయంగా మనం ఒక నిజమైనటువంటి మారు మనసు పొంది మనం ఒక పాపిగా మనలో మనం గ్రహించగలిగితే దేవుని రాజ్యానికి మనం ఒక మెట్టు ఎక్కినట్లేనండి. అయితే రెండవదిగా చూసినట్లయితే 41లో ఈ రెండో దొంగ ఏమంటాడంటే, ఇతడు ఏ తప్పిదము చేయలేదు, చేయని వాడు, ఇతను ఏ తప్పిదము చేయని వాడు అంటాడు. అంటే అతను దేవుని నీతిమంతునిగా గుర్తించాడండి. అయితే మన పాపాలని క్షమించేటువంటి వాడు ఆయనే, మన రక్షకుడు ఆయనే, కాబట్టి ఆయన గొప్ప నీతిమంతుడు అని ఆ యొక్క దొంగ గ్రహించగలిగాడు. అవును, ఆయనలో ఏ తప్పిదము లేదు కదండి, ఏ తప్పిదము, ఏ దోషము ఆయనలో లేదు. కేవలము నీ కోసము నా కోసం మాత్రమే ఆయన సిలువకి తన్ని తాను అప్పగించుకున్నాడు. అయితే మనం కొంతమంది ఏమనుకుంటాం అంటే దేవుడు క్షమిస్తాడు, క్షమించే దేవుడు, అది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నాం. అయితే క్షమించే దేవుడు క్షమించేస్తున్నాడు కదా అని మనం ఏమనుకుంటామండి. అయితే ఎలా జీవిస్తున్నాం? నా జీవితం బాగానే ఉంది, నాకేం శ్రమ వచ్చింది, నాకేం కష్టం వచ్చింది, నేను ఎలా ఉంటున్నా, నాకేమీ అవ్వట్లేదు, ఎంత ఇష్టానుసారంగా జీవిస్తున్నా నాకేమీ అవ్వట్లేదు. అంటే ఒకవేళ నేను చేసిన తప్పుకి, లేదంటే నేను చేసినటువంటి ఇటువంటి పనికి దేవుడే కనుక శిక్షించుంటే, ప్రతిఫలం కనుక ఆయన నాకు ఇచ్చుంటే ఎప్పుడో నా పని అయిపోయేది, లేదంటే ఏదో అయిపోయేదాన్ని అని మనం ఒకవేళ అనుకుంటున్నామేమో. కానీ ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన నన్ను వదిలేస్తున్నాడు దేవుడు, అంటే ఏమీ అవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు కాబట్టి నన్ను వదిలేస్తున్నాడు అనుకుంటాం, క్షమించేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ అక్కడ వదిలేయడం కాదండి, ఆయన ఒక గొప్ప అవకాశాన్ని మనకందరికీ దయచేస్తున్నారు. అది మనము గ్రహించుకోలేకపోతున్నాం. ఆయన కృపామయుడు, ఆయన కనికర, ఆయన ప్రేమ ఎనలేని ప్రేమ, ఆయన గొప్ప ప్రేమ. ఎన్నో పాటలు పాడుకుంటున్నాం కదండి మనం. ఆయన కృప చూపిస్తూ, ఆయన మన పైన కనికరాన్ని చూపిస్తూ, ఏ రోజుకైనా ఇవిడ నా చెంతకు చేరుతుంది అనేటువంటి ఆయన మన పైన ఆశతో ఆయన ఒక అవకాశాన్ని మనకిస్తున్నారు. మనం మాత్రం ఆయన కృపని, ఆయన ప్రేమని నిరర్ధకం చేసేస్తున్నాం కదా. ఆయన ప్రేమను మనం ఏం చేస్తున్నామండి, అపార్థం చేసేసుకుంటున్నాం. రోమా 6వ అధ్యాయంలో కృపను నిరర్ధకం చేయకూడదు, కృపను నిరర్ధకం చేస్తూ ఇంకా పాపంలోనే బ్రతుకుదామా అని పౌలు భక్తుడు అంటున్నారు. కాబట్టి దేవుడు ఒక్కడే పాపాలను క్షమించగలిగేటువంటి వాడని ఆయన గుర్తించాడు, ఆయనే నీతిమంతుడని ఆ రెండో దొంగ గ్రహించుకోగలిగాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగాడు. హల్లెలూయా.
అయితే మూడవదిగా చూసినట్లయితే ఆ దొంగ తన పాప విషయమై పశ్చాత్తాపడ్డాడంటండి. మొదటిగా తను పాపినని గుర్తించాడు, రెండవదిగా దేవుడు నీతిమంతుడని గ్రహించుకోగలిగాడు, మూడవదిగా తన పాపము నిమిత్తము పశ్చాత్తాపడ్డాడంటండి. అంటే తాను ఒప్పుకున్నాడు, దేవా నేను పాపిని, నా స్థితి ఇది, నన్ను క్షమించు అని చెప్పేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అయితే ఎటువంటి జీవితాలు మనం జీవిస్తున్నామండి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే? గొర్రె వంటి జీవితాలు మనవా, లేదంటే పంది వంటి జీవితాలు మనం? పంది స్వభావం ఏంటంటే బురద అంటుకున్న తర్వాత కడుక్కోవడం పందికి ఇష్టం ఉండదంటండి. ఆ చెట్లకో లేదంటే ఆ రాళ్ళకో ఏది కనిపిస్తే దానికి రుద్దేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుందంట. అయితే గొర్రె అలా కాదంటండి. తనకి ఏదైనా మట్టి అంటుకుంటే నన్ను కడుగు, శుభ్రం చే అని, అంటే అది శుభ్రం అయ్యేంత వరకు ఆ యజమానుని వైపు కేకలు వేస్తూ యజమానుని చూస్తూ ఉంటుందంట. దాన్ని కడిగించుకునే వరకు కూడా అది అలా అరుస్తూ ఉంటుందంటండి. ఏంటి మన స్వభావం ఏమై ఉన్నది క్షణంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. రుద్దుకునే స్వభావం ఏంటి? ఏమనుకుంటాం? సమర్థింపు జీవితాలు. రోజుకి నేను ఒకటే సీరియల్ చూస్తున్నాను, ఆవిడైతే 10 చూస్తుంది, పర్వాలేదులే అనుకుంటాం. లేదంటే నేను రోజుకి ఒకటే సిగరెట్ పెట్టి కాలుస్తున్నాను, అతను 10 కాలుస్తున్నాడు, పర్లేదు ఆవిడతో పోల్చుకుంటే నాది పెద్ద తప్పేం కాదు కదా, నేను పెద్ద తప్పేం కాదు, ఇది పెద్ద ఏం అనిపించట్లేదు అని అనుకుంటాం. అంటే మనల్ని మనము సమర్థించుకునే స్థితిలో ఉన్నామంటే రుద్దుకునే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. కానీ దిద్దుకునే స్వభావం ఏంటి? అవును ప్రభువా, నేను తప్పు చేశాను, దేవా క్షమించు నన్ను అని చెప్పి దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, ఎప్పుడైనా సరే పశ్చాత్తాపడేటువంటి ప్రార్థన ప్రభు దగ్గర మనం చేస్తున్నామా? చేస్తూ ఉంటాం. దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడైనా పశ్చాత్తాపడుతూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నామా అండి? అది మనమే ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేస్తాం అనుదినము, కన్నీటి ప్రార్థన. దేని కొరకు? మన అవసరతల కొరకు, మనకు కావలసిన వాటి కొరకు. మనకి అది దయచేదేవా, ఇది దయచేదేవా, తప్పులేదండి. మన అవసరతల కొరకు మనం ప్రార్థించాలి, పర్వాలేదు. కానీ కొన్ని ప్రార్థనలు చాలా విచిత్రంగా ఉంటాయంటే ఒకసారి నేను ఒక దగ్గర విన్నాను. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట ప్రార్థన అవసరత కొరకు. ఏంటంటే, వారం రోజుల నుంచి మా కుక్క అన్నం తినట్లేదు, ఏమీ తినట్లేదండి, దయచేసి ప్రార్థన చేయండి, అది తినకపోతే నాకు ఏదోలా ఉంది, నేను తినలేకపోతున్నానని ప్రార్థన చేయమని ప్రార్థన అవసరత కోరిందంటండి. అలాంటి విచిత్రమైన ప్రార్థనలు మనం చేయకూడదండి. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ కన్నీరు విడిచుచు ఆయన దగ్గర మన పాపస్థితిని గుర్తించుకొని పశ్చాత్తాప ప్రార్థన మనం చేసిన వారిగా మనం ఉండాలి. సామెతలు 28:3 చూసినట్లయితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడని పౌలు సామెతల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మనం చూసినట్లయితే ఈ దొంగ చాలా తప్పులే చేశాడు. అతను హత్యలు చేసి ఉండొచ్చు, దొంగతనాలు చేసి ఉండొచ్చు, లేదంటే ఎన్నో కుటుంబాలని కూల్చి ఉండొచ్చు. కానీ చివరి క్షణంలో, ఆ చివరి నిమిషంలో అంతవరకు అతను కూడా దేవునితో పాటు సిలువ పైన శిక్ష అనుభవిస్తున్నాడు. మరొక దొంగకి లేదు ఆ యొక్క మార్పు అనేది. కానీ ఈ దొంగ చివరి క్షణంలో దేవుని గుర్తించగలిగాడండి. అతను పాపినని తను గ్రహించుకోగలిగాడు. ఆయనే రక్షకుడని గుర్తించాడు. ఆయనే నన్ను రక్షించేటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు అని గమనించాడు. కాబట్టి ఆ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఆయనతో సదాకాలము ఆయన రాజ్యంలో ఉండేటువంటి భాగ్యాన్ని ఆ దొంగ పొందుకున్నాడండి. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము ఒకవేళ ఇప్పుడు కనుక దేవుడు వచ్చేస్తున్నాడంటే ధైర్యంగా మన గుండెల మీద చేసుకొని నేను ఆయనతో ఉంటాను, ఆయన రాజ్యంలో నేను ఉంటాను అని మనలో ఏ ఒక్కరైనా చెప్పుకోగలమా? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరైనా చెప్పగలమా? ప్రైజ్ లార్డ్ ఆంటీ చెప్పుకోగలమా? ఆంటీ గారు ఒకరే ఎత్తారండి. అయితే మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ఎలాగా? క్యాజువల్ క్రిస్టియన్స్, లేదంటే కన్వీనియంట్ క్రిస్టియన్స్. సన్నిధికి వెళ్తున్నాం, చెప్పుకుంటున్నాం మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులం. క్యాజువల్ క్రిస్టియన్స్గా కానీ కన్వీనియంట్ క్రిస్టియన్స్గా కానీ మన జీవితాలు ఉండకూడదండి. సమయం వెళ్ళిపోతుంది, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో తెలియదు. అన్నిటికన్నా మించి మన ప్రాణము ఎంతసేపు ఉంటుందో తెలియదు. బయటకు వెళ్తే మళ్ళీ వస్తామో రామో తెలియదు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు.
మనకి ఇదే ఒక అనుకూల సమయంగా మనం తీసుకుని క్యాజువల్ క్రిస్టియన్స్గా కాదు, కన్వీనియంట్ క్రిస్టియన్స్గా కాదు, మనం ఒక ట్రూ కమిట్మెంట్ దేవుని దగ్గర, అవును దేవుడు ఈ క్షణం వస్తే నేను దేవుని రాజ్యంలో నేను ఆయనతో పాటు ఉంటానని ధైర్యంగా చెప్పేవారుగా మనం ఉండాలండి. అటువంటి జీవితాలు మనం అందరం కలిగి ఉండాలి. అటు సిద్ధపాటు ఒకవేళ ఈ క్షణం ఏదైనా మనం ఒక తీర్మానం తీసుకోవాలంటే ఇదే మనకు అనుకూల సమయం. గుడ్ ఫ్రైడే దేవుడు మన కొరకు, మన పాపాల కొరకు ఆయన చనిపోయారు కాబట్టి ఈ క్షణమే ఒక మంచి తీర్మానంతో మనం తిరిగి వెళ్ళేవారుగా ఉండాలి. ఆమేన్.